అంటే మీరు ఏమైనా క్యాటరింగా? క్యాటరింగ్. క్యాటరింగ్ సార్ ఇక్కడేనా? ఉందా? ఇల్లుందా? ఇక్కడనే ఉంటాం మేము. ఇల్లుందా మీకు? సొంత ఇల్లేనా? సొంత ఇల్లు. ఏంది మరి సన్న బియ్యం తెచ్చుకుంటున్నావా? సన్న బియ్యం వస్తున్నాయి, అవన్నీ సగం పురుగులే ఉంటాయి అందులో. పురుగులు ఉన్నాయా? అందరేమో నూకలు వస్తున్నాయి ఏం చెప్తారు? నూకలు పురుగులు రెండు చాలా జల్లెడ పట్టుకొని చేసుకొని 8 బియ్యం తీసుకోవాలి, నూకలు పడేయాలి. ఎంతకంటే ఏం చేస్తాం? కేంద్రం అంతే దొంగతనం, రాష్ట్రం అంతే దొంగతనం. అంటే నోరెప్పితే బూతులు. ఎందుకు తిట్టుకుంటున్నారు? ఏంటి? తెలివి లేక రేవంత్ రెడ్డికి తెలివి లేక. తెలివి ఉన్నోడు మాట్లాడాలి. అట్లా తెలివి ఉన్న మనిషి తెలివితో మాట్లాడతాడు, ఆలోచనతో మాట్లాడతాడు. అధికారం మీద కూకున్నప్పుడు అధికారం ఎట్లా నడిపియాలి, ఏ ఆలోచనతో మాట్లాడాలనేది అతనికి బుర్రలో ఉండాలి. ఎవడో చెప్పిండు పండబెట్టి దొక్కుతా పేగులు వేసుకుంటా అంటే వాడిని ఎవడో పండబెట్టి దొక్కి వాని పేగులు మెడలు వేసుకుంటాడు, ఎవడో ఒకడు వస్తాడు. కేటీఆర్ గారు కూడా అని ఎన్ని అన్నాక తర్వాత నోరిప్పిర్రు. అది అప్పటిదాకా వాళ్ళు నోరిప్పలే, ఒరుకుంటాడు పోనీ అని. అతి మితిమీరి మాట్లాడితే ఎవరైనా కోపం రాదా? రాజకీయంలో పరస్పర మాటల యుద్ధాలు దేనికి ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు రాబోయే ఎలక్షన్లలో. ఎందుకుంటావు మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటావు? అంత ఏ అధికారం గురించి అయితే తల్లాడిండో ఆ అధికారం దుర్వినియోగం చేసుకుంటే ఆయన ఇవన్నీ నోరిపి మాట్లాడుతుంటారు. రేపు ఆయన ముడ్డి మీద ఎవరు దంతారో తెలియదు. ఆయన మరి కేసీఆర్ ఉన్నప్పుడు చూస్తే కూతురు తింటున్నారు, కూతురుకి ఒక ఫామ్ హౌస్, ఒక ఫామ్ హౌస్, ఆయనకి ఒక ఫామ్ హౌస్ అని చెప్పి. ఎవరికి లేవమ్మా? ప్రతి మినిస్టర్ కు ఉన్నాయి. ఏ మినిస్టర్ కు లేవు చెప్పండి, చెప్పమనండి. తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగం చేసి మరి తెలంగాణ తెచ్చుకున్నారు. ఆయన ముందు ఉండి తెచ్చినారు. కానీ ఎంతవరకు అంటే వచ్చిన తర్వాత ఈ విధంగా ఫామ్ హౌస్లు కట్టుకుంటా ఆస్తులు తిన్నారని చెప్పేసి కొంతవరకు తెలంగాణ ప్రజలు కూడా అన్నారు. అమరవీరుల కుటుంబాలు అన్నాయి. ఒక పక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే వాళ్ళకు సహకరించకుండా వాళ్ళకు పదవులు ఇస్తాను, పదవులు ఇవ్వనందుకు, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ఇవన్నీ మాటలు ఎట్లుంటాయంటే ఎదటోళ్ళు నేర్పించి పంపిస్తే వీళ్ళు మాట్లాడే మాట అట్లుంటది భాష. ఎవరు సొంతంగా ఎవరు మాట్లాడరు. ఏ రాజకీయ నాయకుడు కూడా సరిగ్గా లేరు తెలంగాణ ప్రజలు. వేస్ట్. అసలు రాజకీయమే చండాలం రాజకీయం అయిపోయింది. రాజకీయంలో విలువ లేదు. నోరిప్పితే బూతుల అబద్ధాలు, బూతు పురాణం ఉంటది. నోరిప్పితే అబద్ధాలు. ఇప్పటి వరకు రైతు బంధు ఎవరికి సరిగ్గా వేయలే, ఎవరికి రుణమాఫీ చేయలే, ఎవరికి రైతు బీమా ఇవ్వలే. అట్లా ఇచ్చిన వాళ్ళను ఇలా యాడ్ చేసుకుంటారు. ఇయ్యలే, నువ్వు ఇస్తా అని చెప్పి నువ్వు మొన్న 17వ తారీఖు నీ అకౌంట్ లో పడతాయని ఇప్పటి వరకు ఎవరి అకౌంట్ లో పడలే. నువ్వు చెప్పడమే గానీ ఇచ్చడం లేదు. ఇస్తామన్నప్పుడు చెప్పినప్పుడే అకౌంట్ లో వేసేయాలి. నేను 17వ తారీఖు వేసాంటే 17వ తారీఖు సాయంత్రం వేసేది ఉండే, 18వ తారీఖు అకౌంట్ చూసుకుంటాడు. చెప్పడం వరకే లేదు, వేసే వరకు మాత్రం ఉండదు. రాజకీయ నాయకులకు అంతా ఇదే ఉంటది. అబద్ధాలు, నోరిపితే అబద్ధాలు. ఏది ఉన్నా గానీ దుర్వినియోగం. ఏ విషయంలో మాట్లాడినా గానీ దుర్వినియోగం. ప్రతి రాజకీయ నాయకుడు అధికారం గురించి తాపలాడతారు, అధికారం కావాలని తల్లాడతారు. నాయకుడు కరెక్ట్ చేసేటోళ్ళు ఎవడన్నా ఉంటే వాడిని చెడగొట్టేటోళ్ళు ఉంటారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి తెచ్చుకున్న తర్వాత పట్టించుకునే నాదులు ఉన్నారా? ఎందుకు ఎంతమందికి ఇవ్వలేని జాబులు? కేసీఆర్ గారు ఎంతమందికి ఇవ్వలే చెప్తే చరిత్ర ఉంటది. కేసీఆర్ గారు యుద్ధం ఏదైతే ఫస్ట్ తెలంగాణ పార్టీ నిర్మాణం చేసినాక ఏదైతే జలవిహార్ నుంచి ఆడ నుంచి పార్టీ జెండా వాతినాక తర్వాత కేసీఆర్ బహిరంగ సభ కరీంనగర్ పోయినప్పుడు ఆ రోజు చూడాలి ఆయనది. ఆ చరిత్ర ఏందో మళ్ళీ రేపు ఎలక్షన్ వస్తే తెలుస్తుందమ్మా. 50-75%. ఒకవేళ ఉంటే కాంగ్రెస్ ఎందుకు వచ్చిందంటారు? ఏమొచ్చింది? ఎంత మెజార్టీ రావాలి ఆమెకు? ఆయనకు ఇప్పుడు ఈ పుట్టానికి ఎంత మెజార్టీ రావాలి? 90-95% రావాలి. యాద వచ్చింది 35-40% కూడా రాలేదు. ఒక్క ఓటు పడినా ఎక్కువ గెలిచినట్టే అనుకో. ఆ ఒక్క ఓటు కూడా పడ్డానికి గల కారణాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లోపల దౌర్జన్యం. ఎవరి దౌర్జన్యం? కాంగ్రెస్ వాళ్ళ దౌర్జన్యం చేస్తే ఓటేసిన ప్రజలు భయపట్టించి గెలిస్తే నేను పని చేస్తా, గెలవకపోతే నేను పని చేయవా. సీఎం కొద్ది చెప్పినాక ఇంకెవరు చేస్తారమ్మా? సీఎం నోరుతోనే అబద్ధాలు చెప్పి నేను గెలిస్తే నా మనిషి గెలిస్తే నేను పని చేస్తాను. ఈ ఎలక్షన్స్ లో కాదు, అసలు మెయిన్ ఎలక్షన్స్ లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ దిగిపోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు కారణం ఏంటి? అన్ని అబద్ధాలు చెప్పారు. ఎవరు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, కేసీఆర్ పార్టీ దిగిపోయి
రేవంత్ రెడ్డి పరిపాలన చేపట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే అంటే ఇప్పుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వాళ్ళు చేస్తా అని చేయలేదా ప్రజలకి? ఎందుకు ఓట్లు ఎందుకు ఇటు మళ్ళీ? అన్ని చేసినాక కూడా వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఈయన నోట్ తో ఏం చెప్పినంటే బహిరంగ సభలల్లా నేను పలానా ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు, నేను 15,000 ఇస్తా, వాళ్ళు 4,000 ఇస్తున్నారు, వాళ్ళు 3,000 ఇస్తున్నారు, నేను 2,000 ఇస్తా, వాళ్ళు 2,000 ఇస్తే 4,000 ఇస్తా, 4,000 ఇస్తే నేను 5,000 ఇస్తా. ఇట్లా ప్రచారం చేసి అబద్ధాల మాటలతో చెప్పి ఇప్పటి వరకు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేమ్మా. తీసుకున్న వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు వచ్చేటి ఎన్ని 3 నెలలు 4 నెలలు ముంచిండు. చక్కగా రావట్లేదు అంటున్నారు. సరిగా లేదమ్మా. ఇంకా ఉండొచ్చు, పరిపాలన వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, ఇష్టం ఉన్నట్టు చేస్తారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు ఏ రకమైన సమాధానం చెప్తారు? ఎవ్వరు చెప్పే సమాధానం వాళ్ళే చెప్తారు. అప్పుడు సుక్కలు కనబడితే పొట్టోనికి పొట్టోడా తంట మజాకా అని అంటారు చూడు, ఇప్పుడు కనబడితే. ఇదంతా రాజకీయం ఎట్లుందంటే ఇక్కడికించాలి అక్కడికించాలి తీసుకొని పోయి వేరొనికో ముద్దాప చెప్పేటట్టు ఉన్నది చరిత్ర.